నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వ్యతలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులు మనకి చక్కగా ఉంటాయి, మంచి జరుగుతుంది అని ఆశపడుతూ హాయిగా జీవించేస్తూ ఉంటారు. చాలామంది తమ జీవితంలో ఏం జరగబోతోందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో కూడా ఉంటూ ఉంటారు. గ్రహాల స్థితిగతులపైనే మనిషి జీవితం ఆధారపడి ఉంది అని నమ్మే మన భారతీయులందరి కోసం మరి నవంబర్ మాసం 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే లైఫ్ కోచ్ అయినటువంటి డాక్టర్ ఆర్బి సుధా గారు. వారిని అడిగి తెలుసుకుందాం రాశి ఫలాల గురించి. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం 2025 ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, గోచార స్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా మనం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది ఈ మాసం? తప్పక. దానికన్నా ముందు ఫస్ట్ ఈ నెల గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో గోచారం అంటేనే మనకు తెలుసు అందరికీ 9 ప్లానెట్లు ఉంటాయి, అలాగే 12 రాసులు ఉంటాయి. సో మనిషి జీవితం అంతా దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రతిబింబిస్తుంది దీంట్లోంచి. దాంట్లోంచి మనకి ఏంటంటే రెమెడియల్ మెషర్ కోసం మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్ మారుతుంది. పరిహారాలు కూడా మనం దీంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, బికాస్ రాశి వారిగా చెప్పినప్పుడు ఏంటంటే కొంతవరకే మనం చెప్పగలం, కానీ రాశి వారిగానే మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా అది డిఫరెంట్ అవుతుంది అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం 8 గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 9వ గ్రహం మనం చూసాము అంటే చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో ఒక మాసంలో ఆల్మోస్ట్ మనకి 27 నక్షత్రాలు మనకి తెలుసు. ఒక మాసంలో 27 నక్షత్రాలు దాటి వెళ్తారు అనమాట. సో మనం ఏంటంటే ఈ 8 గ్రహాల గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. అవి కూడా ఏంటంటే వాటి గతి ఎలా ఉంది, అవి రిట్రోగ్రేషన్లో ఉన్నాయా, లేకపోతే ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది నెల నెల కొంతవరకు మారుతూ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే. సన్ అంటే సూర్యుడేమో నెలకు ఒకసారి మారుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మార్స్ అంటే ఏంటి, కుజుడేమో 45 రోజులు కానీ ఇట్లా మారుతూ ఉంటాడు. అలాగే మనకి 2 తోకలు సన్కి అంటే ఏంటి, వీనస్, మనకి మెర్కురీ అయ్యారు అంటే బుధుడు. ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, 30 రోజులకి, 40 రోజులు, 45. సో ఏదైనా సరే ఏంటంటే మనకి ఆ జోడియాక్లో ఎలా మారుతున్నాయి అని తెలుసుకుంటే కానీ మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేం. అంటే ఏంటి, ఫలితం అనేది మనం చెప్పలేం. అంటే రాశి ఫలితాలు అంటే రాశి అనేది వాళ్ళ రాశి అంటే చంద్రుడు ఎక్కడున్నాడో అది రాశి అంటాం మనం జాతకంలో. సో ఒక గ్రహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మిగతా గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఎప్పుడు మనం వాళ్ళ జాతక రీత్యా చూస్తున్నామో కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ గోచారం చూసుకోవాలి. ఎప్పుడు నేను మొదలెట్టేది ఏంటంటే శనీశ్వరుడు ఫస్ట్ నేను మొదలెడతానమాట. ఎందుకంటే శనికి, మన శని గ్రహానికి ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాము. ఆయనే మనకి ఆయుకారకుడు అయ్యారు, అలాగే కర్మకారకుడు. అంటే ఏంటి, మన కెరియర్కి ఆయన్ని చెప్పుకోవాలి, లాంజివిటీకి చెప్పుకుంటాం, హెల్త్కి, చాలా వాటికి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. సో మనం చూసాము అంటే శని గ్రహం ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు, ఆయనేమో మీనంలో ఉన్నారనమాట. ఈ నెల 28వ తారీఖు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో కొంతవరకు మనం చూసాము అంటే వీళ్ళకి ఊరట కలుగుతుంది. అంటే ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. నెక్స్ట్ మనకి మేజర్ గ్రహం ఎప్పటికైనా సరే మంచి చేసే గ్రహం, అన్నిటికన్నా శుభగ్రహం మాట్లాడుకునేది గురు గ్రహం. ప్రస్తుతం ఏంటంటే మనం చూసాము అంటే మనకి కర్కాటకం అంటే ఉచ్చస్థితిలో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ 11th నవంబర్కి రిట్రోగ్రేట్ అవుతున్నారు. అలాగే మనం చూసామంటే రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో ఇప్పుడు ప్రస్తుతం సింహం. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం చూసామంటే మ్యారేజ్కి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కరేజ్కి కూడా చెప్తాం. అంటే ముందుకెళ్ళాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి కూడా మనం మార్స్ చెప్పుకుంటూ ఉంటాము. మార్స్ ప్రస్తుతం ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి, వృశ్చికంలో ఉన్నారు. ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల మధ్యలో అంటే నవంబర్లో. నెక్స్ట్ ఏంటంటే సన్ అంటే ఏంటంటే సూర్యగ్రహం. సూర్యుడు అందరికన్నా బ్రైటెస్ట్ స్టార్ అండ్ ఆల్సో అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన 16th నవంబర్కి మనకి వృశ్చికానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెబిలిటేటెడ్ నీచ స్థితిలో మనకి తులారాశిలో ఉన్నారనమాట.
అలాగే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మనకి బుధ గ్రహం ప్రస్తుతం 10th నవంబర్కి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వృశ్చికంలో ఉన్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ తులకి 23 నవంబర్కి వెళ్తున్నారు. అంటే రిట్రోగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. సో ఆయన మళ్ళీ తులకేమో 23rd నవంబర్కి వెళ్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుక్రగ్రహం. శుక్రుడేమో మనం చూసాము అంటే తులకి మనకి 2nd నవంబర్కి వస్తున్నారు. అలాగే వృశ్చికానికి 26th నవంబర్కి వస్తున్నారు అనమాట. సో మేజర్ గ్రహాలు మనం చూసాము అంటే చిన్న గ్రహాలన్నీ ఎక్కువ వృశ్చికంలో ఇప్పుడు పాపులేటెడ్ ఉన్నాయి అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఎదురు చూసేది ఏంటంటే శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు. సో ఏల్నట్స్ అని ఎవరెవరికి ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఏల్నట్స్ అని ఉన్న రాశులు ఏంటంటే ఫస్ట్ మేషరాశికి రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఘట్టము, లాస్ట్ ఘట్టం ఏమో కుంభానికి అంటే 3వ ఘట్టంలో ఉంది. అండ్ ఆల్సో 2వ ఘట్టంలో ఉన్నది ఏంటంటే మనకి మీనానికి అనమాట. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. కొంత పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం ఉన్నది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. సో తప్పక శివ శక్తులకి పూజ చేయడం అనేది చాలా మంచిది. శక్తికి పూజ చేయండి. శక్తికి మించింది ఇంకా దైవం అనేది మనం పరాశక్తి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ తప్పక శివశక్తులకి పూజ చేయడం, అలాగే ఏంటంటే 12 జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడే శివ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మేడం, ముందుగా ద్వాదశ రాశుల్లో ప్రథమమైనటువంటి మేషరాశి గురించి మాట్లాడుకుందాం. వారికి ఈ నవంబర్ మాసం ఎలా ఉండబోతోంది? నవంబర్ మాసం టు సర్టన్ ఎక్స్టెంట్ మిశ్రమ ఫలితాలు చెప్పాలి. ఆల్రెడీ ఏల్నాట్స్ అని ప్రభావం ఉంది అని మనం మాట్లాడుకున్నాము. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి మనకి మార్స్ అయ్యారు. ఆయన కంబషన్కి వెళ్తున్నారు. ఎందుకంటే సన్ మూవ్ అవుతున్నారు అనమాట. అంటే వృశ్చికంలో ఉన్నారు 8వ ఇంట్లో. తప్పక వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు ల్యాండెడ్ ప్రాపర్టీ కొనడం కానీ, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అంటే డబ్బు వచ్చే సూచనలు అనేవి కొంతవరకు కనిపిస్తున్నాయి అనమాట. కానీ ఏదైనా కష్టంతో కూడిన పని. ఇప్పుడు కష్టపడకుండా ఏమీ రాదు, అది జనరల్ అందరికీ చెప్పేదే. ఏదో సంపద వస్తుంది కానీ ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు శని ప్రభావం ఉంది కనుక తప్పక వీళ్ళకి కుటుంబ రీత్యా అలాగే కెరియర్ రీత్యా అంటే అటు డబ్బు వచ్చే రీత్యా అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ వ్యాపారం అనుకుందాము, లేకపోతే కెరియర్ అనుకుందాం, దాంట్లో కూడా తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అడ్డంగాలనేవి వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 7th లార్డ్ వీనస్ శుక్రుడు అయ్యారు. ఆయన కూడా 2వ తారీఖే మనకి 8వ ఇంటికి వెళ్తున్నారు. సో 8th house ఇస్ గెటింగ్ పాపులేటెడ్ కనుక తప్పక వీళ్ళకి అంటే ప్రాబ్లమాటిక్గా ఉంటుంది ఈ మంత్ అనేది చెప్పాలన్నమాట. అంటే ప్రాబ్లమ్స్ దేంట్లో వస్తాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అటు ఫ్యామిలీ విషయంలో ఎస్పెషలీ హెల్త్ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మెర్కురీ కూడా ఇక్కడే ఉన్నారు. లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కొంతవరకు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో 5th లో మనం చూసాము అంటే కేతు ఉన్నారు. తప్పక పిల్లల విషయంలో కానీ, అటు బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు అనుకుందాము, లక్ విషయంలో కానీ అంటే నేను చాలా బాగున్నాను, నాకు బాగా రాబడి వస్తుంది అనుకున్న వాళ్ళందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఈ నెలలో ఎస్పెషల్లీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్స్ కంబస్ట్ అవ్వడం, ఎందుకంటే ఈ రాశికి అధిపతి కంబస్ట్ అవ్వడం కానీ అంటే స్తంభించిపోవడం కానీ. సో కొంతవరకు ఏంటంటే నిలదొక్కే వాళ్ళు వస్తారు. అంటే ఏంటి, నువ్వు ఎలా పైకి వస్తున్నావు అని చూసేవాళ్ళు, వెనకాతలో కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చేవాళ్ళు ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, అంత ఈజీగా మీకు సపోర్ట్ అనేది ఉండదు అనమాట. అండ్ ఆల్సో మనకి 2nd లార్డ్ కూడా మనకి 8th లో వెళ్ళాడు. ఓన్ హౌస్ని చూస్తున్నాడు కనుక కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి కొంతవరకు ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ 12th లార్డ్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వచ్చాడు. తప్పక ఖర్చులు అనేవి చాలా ఉంటాయి. సో ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా. అండ్ ఆల్సో ఏంటంటే ఏదైనా సరే ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మేషరాశి వారు ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటే కార్తీక మాసం మంచి రోజులు కదా అని ఎవరైనా సిద్ధపడుతున్నట్లయితే వారికి మీరు ఇచ్చే సలహా? తప్పక స్టార్ట్ చేయొచ్చు, కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే కొంచెం చూసుకోమని చెప్తాను స్టార్టింగ్. అండ్ ఆల్సో ఈ మంత్లోనే అన్నీ వచ్చేయాలి, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను కనుక నాకు వచ్చేయాలండం అనేది కరెక్ట్ కాదు. మిగతాది ఏంటంటే వాళ్ళ జాతకం కూడా పరిశీలించుకున్న తర్వాత చేయడం అనేది మంచిది. కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుంది, అయినా కూడాను లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే తప్పక ఖర్చులు అనేవి ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే తప్పక స్టార్ట్ చేయొచ్చు.
మరి కార్తీక మాసంలో వారు చేసుకునేటువంటి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా? తప్పక అన్ని మాసాలకి మనం పరిహారాలు చెప్తూ వస్తున్నాము. వీళ్ళకి ఏంటంటే 11th లో రాహు ఉన్నాడు. సో 11th రాహు ఉన్నప్పటికీ ఏంటంటే దూరదేశంలో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కొంత ఊరట అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి, చాలా మందికి స్తంభించిపోయి ఉండాలి ఈ పాటికే. అంటే ఏంటి, ఉద్యోగ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్, ఉద్యోగం పోయిన వాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళందరికీ కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కుదుట పడే ఛాన్సెస్ ఈ నెల మనకి కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఓన్ హౌస్లో 8th హౌస్లో ఉన్నారు కనుక ఈ రాశికి అధిపతి కొంతవరకు బాగానే ఉంటుంది. అండ్ 11th లార్డ్ 12th లో ఉన్నాడు. సో దూరదేశంలో ఉన్నవాళ్ళు, ఇంటి నుంచి దూరంగా ఉన్న వాళ్ళకి తప్పక బాగానే ఉంటుంది. కష్టపడడం అనేది కామన్. ఇంటి నుంచి దూరంగా ఉన్న వాళ్ళు ఎప్పటికైనా కష్టపడతారు. అండ్ ఆల్సో స్టూడెంట్స్కి దూరదేశం వెళ్ళి చదవాలి అన్న వాళ్ళకి, ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ తప్పక బాగా ఖర్చులు పెట్టడం అనేది జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అనేది బాగా కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా స్ట్రెయిన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కనుక అది మంచి సూచనల కిందే మనం తీసుకోవాలి. ఎందుకంటే 4th లో చదువుకి చేస్తున్నారు కనుక జూపిటర్ ఉన్నారంటే 12th లార్డ్. సో 9th లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కనుక తప్పక భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. ఎస్పెషలీ మనం ఎందుకంటే 11th పొజిషన్లో మనకి రాహు ఉన్నాడు కనుక డబ్బు వచ్చే సూచనలు మనకి దూరదేశంలో, ఎందుకంటే 11th లార్డ్ కూడా 12th లో ఉన్నాడు కనుక తప్పక దూరదేశంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది అనమాట. ఏదైనా కష్టపడిందే రాదు. అండ్ బిజినెస్ పీపుల్ కూడా తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది. అది ఇందాకనే చెప్పాను. ఇప్పుడు మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రాహుకేతు పూజలు చేయడం అనేది చాలా మంచిది. అలాగే శనికి జపం చేయడం, అంటే 19,000 సార్లు జపం చేయాలన్నమాట. అది చేయని పక్షాన్ని కార్తీక మాసమే కనుక తప్పక శివాలయంకి సోమవారం అలాగే శనివారం కూడా వెళ్ళి పూజ చేసుకోవడం అనేది మంచిదన్నమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇవన్నీ చేయలేకపోతే ఇంట్లో కూర్చుని యూట్యూబ్లో రుద్రం వినండి. రుద్రాభిషేకం ఇంట్లోనే మీరే చేసుకోవాలంటే తప్పక చేసుకోండి. అలాగే శివశక్తుల ఒక పిక్చర్ పెట్టుకుని తప్పక ఎవ్రీ డే ధ్యానం చేసుకోవడం కానీ, చిన్నగా పూజ చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. అండ్ చాలా మందికి ఏంటంటే దేవి పూజలు చేయడం కానీ, అలాగే లలితా సహస్రనామం పారాయణం చేయడం కానీ అలవాటు ఉంటుంది. తప్పక కార్తీక మాసంలో ఇవన్నీ చేసుకోండి, చాలా మంచిది. మేడం, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం యొక్క రాశి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.